ఎన్నికల్లో ప్రధాన కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో కేరళలో గెలుపు ఓటములను నిర్ణయించగల ముస్లిం క్రైస్తవ ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు ఆయా కూటములు చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఈ నేపథ్యంలో మైనారిటీల మద్దతు ఏ కూటమికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే శక్తిగల కీలక వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన కూటములు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కేరళ జనాభాలో మెజారిటీగా ఉన్న మైనారిటీలే పార్టీల గెలుపోటములను డిసైడ్ చేస్తారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. కేరళ జనాభాలో ముస్లింలు సుమారు 26%, క్రైస్తవులు సుమారు 18% వరకు ఉంటారు. ముస్లిం క్రైస్తవులు కలిపి దాదాపు 45%కు పైగా ఉన్నారు. సాధారణంగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు తరచుగా హిందూ ముస్లిం సమీకరణాల చుట్టూ తిరుగుతుంటే కేరళలో మాత్రం ముస్లిం క్రైస్తవ వర్గాల మద్దతు ఎవరికి ఉంటే ఆ కూటమి అధికార పీఠాన్ని అధిరోహిస్తుంది. అందుకే కేరళలో మెజారిటీగా ఉన్న మైనారిటీల మద్దతు కోసం ప్రధాన పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ముస్లిం క్రైస్తవ వర్గాల జనాభా యూడీఎఫ్కు అండగా ఉంటూ వస్తోంది. ముఖ్యంగా ఇండియన్ యూనియన్, ముస్లిం లీగ్ వంటి పార్టీలు కాంగ్రెస్ కూటమిలో ఉండడం వల్ల ముస్లిం ఓటర్లు యూడీఎఫ్కు మద్దతుగా నిలిచేవారు. కేరళలోని పలు నియోజకవర్గాల్లో ముస్లిం క్రైస్తవ జనాభా ఆధిపత్యం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర కేరళలోని మలప్పురం, వయనాడ్ జిల్లాలు మైనారిటీ రాజకీయాలకు కేంద్ర బిందువులు. ఇక మలప్పురంలో ముస్లిం జనాభా అధికంగా ఉండడంతో ఇక్కడ ముస్లిం లీగ్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. అలాగే వయనాడ్ వంటి చోట్ల ముస్లిం క్రైస్తవ ఓటర్ల కలయిక అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తుంది. మలప్పురం, వయనాడ్ జిల్లాలో మెజారిటీ స్థానాలను సాధించకుండా ఏ కూటమి కూడా తిరువనంతపురంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుండి పోటీ చేయడానికి ప్రధాన కారణం మైనారిటీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని చేసిన వ్యూహంగానే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రియాంక గాంధీ వయనాడ్ ఎంపీగా ఉన్నారు. గతంలో కేరళలోని మైనారిటీ ఓట్లు కేవలం కాంగ్రెస్ సొత్తని భావించేవారు. కానీ ఇటీవలి కాలంలో ఎల్డీఎఫ్కు సైతం వేరే మద్దతు క్రమంగా పెరుగుతోంది. ముస్లిం యువతను ఆకట్టుకునేందుకు ఎల్డీఎఫ్ ప్రయత్నిస్తోంది. మతతత్వ శక్తులను అడ్డుకోగల ఏకైక శక్తి కమ్యూనిస్టులేనని ప్రచారంతో ఎల్డీఎఫ్ ముస్లిం యువతను ఆకట్టుకునే యత్నం చేస్తోంది. అలాగే కేరళ కాంగ్రెస్ వంటి క్రైస్తవ ప్రాధాన్యత గల పార్టీని తమ కూటమిలోకి చేర్చుకోవడం ద్వారా మధ్య కేరళలోని క్రైస్తవ ఓటు బ్యాంకులో ఎల్డీఎఫ్ పట్టు సాధించింది. 2021లో ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి గెలవడానికి ఈ మైనారిటీ ఓట్ల చీలిక, మళ్లింపు ప్రధాన కారణమని తెలుస్తోంది. కేరళలో ఒకప్పుడు కాంగ్రెస్కు వెన్నుముకలా ఉన్న క్రైస్తవ ఓటర్లలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. చర్చిల్లో ఉన్న వివిధ వర్గాల మధ్య ఉన్న అంతర్గత సమస్యలు వారి ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తున్నాయి. జేకోబైట్ చర్చి వంటి వర్గాలు ఎల్డీఎఫ్కు మద్దతు తెలపడం యూడీఎఫ్కు గట్టి దెబ్బగా చెప్పవచ్చు. అదే సమయంలో బీజేపీ కూడా క్రైస్తవ నాయకులతో మంతనాలు జరుపుతూ వారిని తమ వైపు తిప్పుకోవడానికి మైనారిటీల మధ్య అసమానతలు వంటి అంశాలను వాడుకుంటూ వారి మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ముస్లిం క్రైస్తవ సంప్రదాయబద్ధంగా వీరు ఏ కూటమి వైపు మొగ్గు చూపితే ఆ కూటమి అధికారంలోకి రావడం కేరళ రాజకీయాల్లో ఆనవాయితీగా వస్తోంది. ముస్లిం ఓటర్లు ఇండియన్ యూనియన్, ముస్లిం లీగ్ ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు మద్దతిస్తుంటారు. అయితే గత ఎన్నికల్లో గమనార్హమైన మార్పు చోటు చేసుకుంది. ముస్లిం ఓట్లలో 50% మంది అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు మద్దతు పలకడం వల్ల పినరాయి విజయన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సీఏఏ వ్యతిరేక పోరాటాల్లో ఎల్డీఎఫ్ చూపిన చొరవ వీరికి నమ్మకాన్ని కలిగించింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మలబార్ ప్రాంతంలోని ముస్లిం ఓటర్లు మళ్లీ యూడీఎఫ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. పాలనపై వ్యతిరేకత, యూడీఎఫ్లో ఐయుఎంఎల్ ప్రభావం పెరగడం దీనికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కేరళలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మైనారిటీల ప్రయోజనాలను విస్మరించడం సాధ్యం కాదు. మైనారిటీలకు విద్యా సంస్థలు, మతపరమైన హక్కులు, సంక్షేమ పథకాల కేటాయింపులో ఇచ్చే ప్రాధాన్యతపైనే ఆయా పార్టీల మనుగడ ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. ముస్లిం లీగ్ వంటి పార్టీలు యూడీఎఫ్లో కింగ్ మేకర్లుగా వ్యవహరిస్తుంటే ఎల్డీఎఫ్ తనదైన సోషల్ ఇంజనీరింగ్ ద్వారా మైనారిటీ మద్దతును కూడగట్టుకుంటోంది. కేరళలో మైనారిటీ ఓట్లు అనేవి కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, అవి ఆ రాష్ట్ర రాజకీయ సుస్థిరతను నిర్దేశించే ఒక బలమైన శక్తిగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మలప్పురం నుండి కొట్టాయం వరకు ముస్లిం క్రైస్తవ వర్గాల ఓటర్లు మద్దతును దక్కించుకున్న వారే కేరళలో అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటారనలో సందేహం లేదు. దీంతో ఈసారి ఎన్నికల్లో ముస్లిం క్రైస్తవ ఓటర్ల మద్దతు ఏ కూటమికి దక్కుతుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో జయాపజయాలను నిర్ణయించే శక్తిగల మైనారిటీల మద్దతు కోసం ప్రధాన కూటములు పోటీ పడుతూ ఉన్నాయి. ముస్లిం క్రైస్తవ వర్గాల ఓటర్ల మద్దతును దక్కించుకునేందుకు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేరళంలో మైనారిటీల మద్దతు ఎవరికి దక్కుతుంది, అధికారంలోకి వచ్చేదెవరు అన్నది ఉత్కంఠను రేపుతోంది.